నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజుకి చాలా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఉప్పన్ను పెయిన్ నేర్చానో అది క్లియర్ అయింది యేసు ప్రభు నామమున. మరి దానికన్నా క్లియర్ చేసుకోవలసినవి చాలా ఉంటాయి మన జీవితంలో. శరీర సంబంధమైనటువంటివి నామమాత్రకు అంతమాత్రకమే కానీ ఆత్మ సంబంధమైనది నిత్య జీవానికి తీసుకెళ్ళేది కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనలో లేవా. శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే శరీరం కాబట్టి. ఎందుకంటే ఏదో ఒక రోజు అది నిష్ప్రయోజనం, ఏదో ఒక రోజు అది ఈ యొక్క భూమిలో కలవాల్సినది కనుక ఖచ్చితంగా శరీర సంబంధమైనటువంటి ఆ నొప్పులు ఆ బాధలు అనేవి మనిషిగా బ్రతుకుతున్న ఏ ఒక్కరికి కూడా ఉంటాయి ఖచ్చితంగా. కానీ దాని అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి నొప్పులు కూడా మనలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి దెబ్బలు కూడా మనలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఏం తీసుకోవాలి? దానికి ఇప్పుడు మన శరీరానికి ఏదైతే జ్వరం వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా, ఏది వచ్చినా ఎక్కడికి పరిగెడతాము? డాక్టర్ గారికి పరిగెడతాం కదా. మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కూడా ప్రాబ్లమ్స్ రావా? నొప్పులు రావా? వస్తాయి. వాటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ మనుష్యుడి కాడ మనకు దొరకదు. ఒక జీవ గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఈ లేఖనాల్లో తప్ప. మన స్వార్థానికి పరిగెడతాం, మన అవసరం తీరని మనుషులు కలిగి. కానీ అంటే వెళ్ళకూడదనికన్నా ఉద్దేశం మొదటిగా మన ప్రభువును మన హృదయంలో ముద్రించి ఆహ్వానించి మన బాధ అంతటిని కూడా ఆయనతో చెప్పుకునేలాగా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా ద్వారాలు అనేవి ఆయన తెరుస్తాడు. నీకు 7 ద్వారాల ద్వారాగా నీ శోధన నీకు ఎంటర్ అయిపోతుంటే 8 ద్వారాలు ఆయన వెనకాల నీ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే కొద్ది సమయం మనం ఏం చేయాలా? ఓపికతో ఉండాలి. సరే,